Hi guys, welcome back to our channel Sama Sisters. Big Boss చెప్పు ఈరోజు హైలైట్స్ ఏమున్నాయి? హైలైట్స్ వచ్చేసి ఈరోజు సెకండ్ క్లేన్ ని ఎంచుకోవడం జరిగింది. ఎస్, ఎందుకంటే కాంతార క్లేన్ కి చీఫ్ ఎవరు లేరు కాబట్టి కాంతార క్లేన్ కి ఒక చీఫ్ ని వీళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే మళ్ళీ బిగ్ బాస్ ఏం గేమ్ పెట్టలేదు. జస్ట్ నీ ఇష్ట ప్రకారం నువ్వు ఓటేయండి అన్నట్టు ఒక చిన్న గేమ్ పెట్టిండు అంతే. అదేం పెద్ద హ్యామర్ గేమ్, అదేం పెద్ద రసోత్తరంగా ఉన్న గేమ్ కాదండి. జస్ట్ ఏదైనా హ్యామర్ పెట్టి, కానీ నాకైతే మంచిగా అనిపించింది. ఈమెనైతే ప్రతిదీ అయ్యో అంత పెద్ద ఏం లేదు బిగ్ బాస్ అంటే అరే నువ్వు ప్రతిదీ అట్లా చెప్తే మనం చేసే రివ్యూస్ కూడా అట్లా. ఫస్ట్ దానికన్నా ముందు ఏంటంటే యష్మికి సోనియాకి పెద్ద గొడవ జరిగింది. యాక్చువల్గా నామినేషన్స్ గొడవ జరిగింది, అది పెద్ద హైలైట్ యాక్చువల్గా షోకి. చాలా ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు ఇద్దరు. అంటే అది దేని గురించి ఆర్గ్యూ చేసుకున్నారంటే ఆమె చెప్తుంది కదా, అదే విషయం చెప్తున్నావా? చెప్పని కంటిన్యూ చేయండి. నిఖిల్ అండ్ పృథ్వీ పక్కకే ఉంటావు నువ్వు ఎప్పుడు అని సోనియా అనడం జరిగింది. యష్మి అనడం జరిగింది కదా. ఆ దానికి సోనియా ఏమన్నా అంటే నువ్వు వాళ్ళిద్దరినే చూస్తూ ఉండు, నీకు అదే పని అనుకుంటా పోయింది నామినేషన్స్. అసలు యాక్చువల్ గా వాళ్ళిద్దరిని చూసేది సోనియానే, వాళ్ళిద్దరితో ఉండేది సోనియానే, వాళ్ళ గేమ్ ని మ్యానిపులేట్ చేసేది సోనియానే. అసలు ఈ సోనియా అనేది ఎలిమినేట్ అవుతే చాలా బాగుంటది షో బాగుంటది. ఎందుకంటే కన్నింగ్ ఇక్కడ ఎప్పుడు గుయ్యి ఆ మైక్ లో అసలు లైట్. అరే ఆమె మాట కింద ట్యాగ్ అవి ఇస్తురా, టైటిల్స్ ఇస్తారు. ఉండి ఏదో ఒక రోజు చెప్తాడు ఇంకా బిగ్ బాస్. అయితే యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు సోనియాకి యష్మికి జరిగిన గొడవ అంతా జరిగిపోయిన తర్వాత అంటే గొడవ యష్మి కరెక్ట్ గానే మాట్లాడింది. మీరు సపోర్ట్ ఎవరికి ఇస్తారు గైస్, మీరు కూడా కమెంట్ చేయండి. ఎందుకంటే స్టార్మా కూడా ఒక కాంటెస్ట్ చేసింది, వీళ్ళిద్దరు ఇట్లా ఎవరికి సపోర్ట్ చేస్తారని ఇన్స్టాగ్రామ్లో. సో అందరు యష్మికి ఓటేసారు. ఎందుకంటే యష్మి పాయింట్ కరెక్టే. యష్మి పోయి ఎప్పుడు నిఖిల్తో అండ్ పృథ్వీతో కూర్చోదు, ఎప్పుడు సోనియానే కూర్చుంటుంది. అందరికి జనాలకు తెలుసు సోనియానే వీళ్ళిద్దరిని మ్యానిపులేట్ చేస్తుంది అని. డిఫెండింగ్ చేసే విధానం కూడా సోనియాది ఏం బాగాలేదు. అంటే అవతల వాళ్ళని కించపరిచి వాళ్ళ క్యారెక్టర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ వరకు వెళ్తుంటారు. అవును, అది కొంతమంది అంతే ఉంటారు. ఒకరు కాకుండా ఒక అబ్బాయి కాకుండా ఇంకోడు కాకుండా ఇంకోడు. మరి అదేం బుద్ధో ఏమో లేడీస్కి. ఎట్లా అంటే ఇంకొకరి గురించి ప్రొవోకింగ్, వాళ్ళ ఫ్యామిలీ గురించి, వాళ్ళ పర్సనల్స్ గురించి ఎందుకు గైస్? మీరు ఎట్లున్నారు ఫస్ట్ చూడండి, తర్వాత అవతల గురించి మాట్లాడండి. అందరంటే కొంతమంది ఎవరికైతే ఇది రీచ్ అవుతుందో వాళ్ళకి, అంటే చూసే ప్రతి ఒక్కరు అంటలేను నేను. ఇప్పుడు సోనియా ఒకతే అట్లా ఉంది, మిగతా హౌస్ మేట్స్ ఎందుకు అట్లా లేదు? నేను వాళ్ళ గురించి అంటే సోనియా లాంటి క్యారెక్టర్ ఉన్న అమ్మాయిలు కానీ, విమెన్ కానీ, లేడీస్ కానీ, ఎవరైనా కానీ కొంతమంది ఎట్లా ఉంటారంటే ఈమె ఏం చేస్తుంది, వీళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, వీళ్ళ భర్త ఎక్కడికి పోయిండు, భార్య ఎక్కడికి పోయింది, అండ్ ఇది ఒకటి ఏంది. ఇప్పుడు యష్మి పాపం ఆమె పాయింట్లో కరెక్ట్ ఉంది. ఆమె ఏమంటుంది, నేను ఎవరి మధ్యలోకి ఇన్వాల్వ్ అవ్వలేదు, నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, నువ్వే వాళ్ళ మధ్యలో కూర్చుంటున్నావు. ఉంటారు అట్లా లేడీస్, అబ్బాయిలే వాళ్ళకి లోకం. యష్మి ఆమె గేమ్ ఆడుతుంది ఒకటి. ఏ క్లెయిన్ లో ఉన్నా కూడా నేను అనేదాన్ని పర్ఫెక్ట్ గా ఆడతాను అంటుంది. కరెక్ట్. ఇప్పుడు ఆమె గేమ్ లో కొంచెం సైకోయిజం చూపించినా కూడా ఆమె ఆడతా అన్న నమ్మకం నాకు ఉంది. కాబట్టి ఈరోజు లైవ్ లో చూస్తే అందులోకే వెళ్ళింది సీత. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే సోనియా యష్మి గొడవ అయిపోయిన తర్వాత యష్మి ఎమోషనల్ గా ఏడిస్తే నిఖిల్ వెళ్ళి ఓదార్చిండు. ఓదార్చిన తర్వాత ఈమె సోనియా మొత్తం అలిగింది నిఖిల్ మీద. అదే ఉంటది. ఈ రోజు నా హార్ట్ బ్రేక్ అయింది నీ వల్ల ఎందుకు అనింది. ఆగు, ఓదార్పు గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అదే ఓదార్పు మణికంఠ చేస్తున్నాము, నా వల్ల అవ్వట్లేదు బిగ్ బాస్ అంటే అప్పటిదాకా దానికి రీజన్ ఉంది శివాని. మణికంఠ యష్మి నామినేట్ చేసిండు, యష్మి మణికంఠ నామినేట్ చేసిండు. ఆ టైంలో వెంటనే పోయి మణికంఠ హక్ చేసుకుంటే యష్మికి నచ్చలే. అర్థమైంది. మణికంఠ వెళ్ళి హక్ చేసుకుంటేనేమో నా వల్ల కాదు బిగ్ బాస్ అన్నది. మరి నిఖిల్ పోయి హక్ చేసుకుంటే ఎందుకు? నిఖిల్ హక్ చేసుకున్నది అట్లా పాయింట్ ఉంది శివాని.
మనకంట లేదు పాయింట్ లేదు. నువ్వు చూసినావు ఎపిసోడ్? ఎపిసోడ్ చూడండి, లైవ్ అంటున్నా. పాయింట్ శివాని ఒకసారి విను. అందరి దగ్గర గురించే మాట్లాడుతున్నా. అక్క నేను ఒక విషయం చెప్పాలా? నేను ఒక విషయం చెప్పాలా? గురించి ఇద్దరు సైలెంట్ ఉంటే నేను ఒక విషయం చెప్తాను. అంటే ఒకరి ప్రెజెన్స్ నచ్చుతుంది, ఒక ప్రెజెన్స్ నచ్చదు. మీరు ఇద్దరు సైలెంట్ ఉంటే నేను ఒక విషయం చెప్తాను. నేను అట్లాంటప్పుడు ఆమె మాట్లాడాలి. అబ్బా మాట్లాడాలి. ఫ్రెండ్స్ నన్ను మాట్లాడనిస్తలేరు వీళ్ళిద్దరు. వీళ్ళది వీళ్ళే వదులుకుంటున్నారు. మరి మధ్యలో నన్ను ఎందుకు పెట్టిండ్రు ఇక్కడ? చెప్పు, నువ్వు చెప్పు నీదేందో మధ్యలో. ఇప్పుడు హగ్ అంటే నేను ఒకటి చెప్తున్నా, అందరి దగ్గర కంఫర్ట్ జోన్ అందరూ నేను అనేది అది చెప్తున్నా. అది నేను అనే పాయింట్. కంఫర్ట్ జోన్ అనేది ఉండదు కొంతమంది, అందుకే అందరి దగ్గర ఉండదు. ఇక్కడ మణికంఠకి ప్లస్ పాయింట్ అయ్యేది ఇక్కడ ఆడియన్స్ దగ్గర నుంచి అని నేను అంటున్నా. కానీ అది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అది మనం చెప్తాం. నేను అనేది ఏంటంటే నిఖిల్ ని హక్ చేసుకున్నప్పుడేమో మంచిగా చేసుకుంది, బట్ అది ఎమోషనల్ గా ఏడుస్తుంది అక్కడ. ఏడ్చినప్పుడు నేను హక్ చేసుకున్న హగ్గే, నిఖిల్ హక్ చేసుకున్న హగ్గే, అప్పుడు మనీ హక్ చేసుకున్నా అది ఏమనకపోయేది అక్కడ యష్మి. కానీ ఇక్కడ జరిగింది ఏం తెలుసా, అక్కడ అనవసరంగా పోయి హగ్ ఇచ్చిండు మణికంఠ, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. మళ్ళీ ఉండదు అక్కడ. ఒకటి అందరి దగ్గర కంఫర్ట్ జోన్ ఉండాలని లేదు. ఒకరు హగ్ చేసుకుంటే నచ్చచ్చు, అయ్యో ఒకరు చేసుకుంటే సౌమ్య జనాలు ఇట్లా కూడా ఉన్నారు. ఇప్పుడు అందరి హగ్గులు కూడా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఎవరు? సోనియా అంటారు. ఇప్పుడు సోనియా చూడు పోతుంది పృథ్వీకి, నిఖిల్కి అయితే అప్పుడు క్లెయిమ్ గా సెలెక్ట్ చేసినప్పుడు పోయి ఎందుకు ఊరికే హ్యాండ్స్ ఇట్లా పట్టుకుంది, నా హార్ట్ బ్రేక్ చేస్తారు. అట్లాంటి లేడీస్ కూడా ఉన్నారు. అట్లాంటి లేడీస్ కూడా దునియా మీద చాలా మంది ఉన్నారు. అట్లాంటి ఆమెనే ఈమె ఇక్కడ సోనియానే. ఈమె అంటే టీవీలో నేను చెప్పాను సోనియా నీకు అవుతుంది. నువ్వు సోనియా నన్ను కాదా, ఈమె అనేది సోనియా గురించి చెప్తున్నా నేను ఇక్కడ. ఏం చెప్తున్నావో ఏమో, ఎప్పుడు నీదే కరెక్ట్ అని నువ్వు ఫీల్ అవుతావు. చూడైనా నోరు ఇప్పుడు ఎట్లా మూసిందో. మళ్ళీ ఏంటంటే లైవ్ చూసాను నేను. లైవ్ లో సీత ఒక సైడ్, నెక్స్ట్ నిఖిల్ ఒక సైడ్. సీత ఒక సైడ్ లైవ్ దాకా ఓకే. ఇప్పుడే మ్యాటర్ ఇంకా స్టోరీ చాలా ఉంది. లైవ్ నేనేం చెప్తలేను. నువ్వు లైవ్ చూసినావు, మేము ఎపిసోడ్ చూసినాం. చెప్పేది విను. ఎపిసోడ్ చూసినా ఇప్పుడు పోతా అంటున్నావు కదా, మేము ఇంటికి వెళ్తుందట వీళ్ళ ఇంటికి. అయితే పోతా అంటున్నావు కదా, నువ్వు పోయినాక నేను కూడా చెప్పా ఇక ఆ మొక్కది వేసుకొని ఛానల్ అంతా. అయితే గైస్ ఏంటంటే యాక్చువల్ గా లైవ్ కి ముందు ఎవరు క్లెయిమ్స్ ఎవరు అవుతారు అని అంటే ఒక గేమ్ కండక్ట్ చేసేది కదా. ఆ గేమ్ లో సీత విన్ అవడం జరిగింది. ఎందుకంటే ఒక్కొక్కరు హ్యామర్ తీసుకొని ఒక్కొక్కరిని కొట్టిండ్రు. అందరు చూస్తే మనం ఇక్కడ రివ్యూ ఎప్పుడు చూసింది కాకుండా నీకు అనిపించింది. ఇంకా మీకు ఎవరు నచ్చింది అనబోతున్నా. మీకు ఎవరు చీఫ్ గా అయితే బాగుంటది. సీతాని హౌస్ మేట్స్ అందరూ అంటే ఏకాభిప్రాయంతో చేయలేదు ఇది. మరి ఆ గేమ్ గురించి చెప్పరా? దాంట్లో సీత వచ్చేసింది. సీత వచ్చిన తర్వాత కొంచెం నైనిక ఫీల్ అయింది. ఎందుకంటే సీత ఇచ్చిన రీజనింగ్ నైనికకి నచ్చక తను ఫీల్ అయింది. ఫీల్ అవడంలో కరెక్టే. నైనిక అన్న పాయింట్ అయితే కరెక్ట్ శివాని. తను ఏమంటుందంటే ఒకసారి చీఫ్ అయిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ కావద్దా. మొన్న నాగార్జున ఒకరికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ ర్యాంక్స్ రావద్దని ఉంటుందా? అదే. ఇంకోటి ఏంటంటే నైనిక ఏడుస్తుంది ఎక్కడ బాత్రూమ్స్ దగ్గర ఏడిస్తే సోనియా మ్యానిపులేట్ చేస్తుంది. ఇట్లా హక్ చేసుకుని మంచిగా పప్పి ఇచ్చింది, అంత అయిపోయింది. కానీ నా బాధ ఏంటంటే పెట్టుకొని ఒక నవ్వు నవ్వుతుంది. ఉంది ఫ్రెండ్స్, ఆ నవ్వు ఊళ్ళకపోతున్నా నేనైతే. మీరు చెప్పుకోండి ఇక, నేను ఎందుకు. అక్కడ బాగా ఓదార్పు యాత్ర వేసింది కదా సోనియా. నాకు తెలిసి మళ్ళీ ఈ విషయం మళ్ళీ సీత దగ్గర, మళ్ళీ వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర పంచి పెడుతుంది. అది ఆమెకు ఉన్న నేచర్ అదే. దానికి ఏదో నైనికకేదో బాధ అనిపించింది చెప్పుకుంటుంది. ఏమైందంటే నెగటివ్ గా పోర్ట్రే చేస్తుంది సోనియా. ఎట్లుంటది అంటే ఆమె మాటతోనే మనుషులని మ్యానిపులేట్ చేసి ప్రొవోకింగ్ చేసి మనుషులని పోకింగ్ చేసుకుంటూ ఉండే. మైక్ వేసుకోదు,
మైక్ వేసుకోదు, మైక్ వాయిస్ కూడా వాయిస్. ఈ రోజు యష్మి అండ్ సోనియా గొడవలో యష్మి అరుపులు వినిపిస్తున్నాయి, సోనియా డిఫెండ్ చేసుకునేది ఏం కూడా వినిపిస్తలేదు. అప్పటికక్కడ మైక్ లేదు, నీళ్ళు ఉంటాయి, అప్పటిదాకా ఫేస్ వాష్ చేసుకున్నాం. అప్పుడు మైక్ కూడా బ్యాటరీ డౌన్ అయినట్టుంది అసలు. తర్వాత కూడా అట్లనే ఉందాం మైక్. మైక్ కరెక్ట్ ధరించండి అని బిగ్ బాస్ చెప్పినా కూడా. అండ్ ఇంకొకటి, ఆ సీత సెలెక్ట్ అయింది అయిపోయింది. తర్వాత హౌస్ మేట్స్కి ఏం గేమ్ ఇవ్వలే, మళ్ళీ క్లేన్ని సెలెక్ట్ చేసుకునేది లైవ్లో మనకి చూపించిండ్రు. అయితే ఇక్కడ మధ్యలో ఏం జరిగింది, విష్ణుప్రియ, మన సీత అండ్ ఇంకా వేరే హౌస్ మేట్స్ కూడా యష్మి, మన ప్రేరణ, వీళ్ళంతా కలిసి ఒక దగ్గర కూర్చొని ఈ సోనియా ఏమంటే నిఖిల్ అంతగానము హ్యామర్ కోసం కొట్లాడిండు, చీఫ్ అవ్వాలని అది అనేసి డిస్కషన్స్ జరిగినాయి. అక్కడ పృథ్వీ కూడా వచ్చిండు. పృథ్వీ వస్తే పృథ్వీతో డైరెక్ట్ విష్ణుప్రియ డైరెక్ట్ చెప్తుంది, నువ్వైతే సోనియాకి ఇచ్చేవాడివి కదా చీఫ్, ఆమె అవ్వాలని ఉంది అంటే నేను కూడా అవ్వాలని ఉంది నాకు అనేసి మాట్లాడుతున్నాడా. అక్కడ ఏం జరుగుతుంది, విష్ణుప్రియ అంటుంది, ఒకటి చెప్తున్నా పృథ్వీ అంటే ఇప్పుడు ఇక్కడ ఉండే సీత, విష్ణుప్రియ, పృథ్వీనే ఉండే ఈ సందర్భంలో ముగ్గురు కూర్చొని మాట్లాడుతూ, పృథ్వీ నువ్వు రేపటి రోజు ఫలానా వాళ్ళని నామినేట్ చేయాలన్నా, వాళ్ళ పాయింట్స్ నీకు నచ్చక నువ్వు డిఫెండ్ చేయాలన్నా కూడా నువ్వు మాట్లాడాలి. నువ్వు ఇట్లా ఫ్రెండ్షిప్ అనే ముసుగులో పడి నీ గేమ్ నువ్వు ఆడకుండా పోవద్దనంటే నేను అట్లనే చేస్తా. నేను ఆమెను డిఫెండ్ చేయకుండా, ఆమెను డిఫెండ్ చేయను, నేను నాకు ఆమె ఫ్రెండ్షిప్ ఇష్టం. సోనియా గురించి ఇక్కడ డిస్కషన్. ఆ తర్వాత కూడా అది ఈవినింగ్ టైంలో ఆ టైంలో అయింది. తర్వాత గేమ్ కూడా అయింది. అదే చీఫ్ సెలక్షన్ లైవ్లో మనకు చూపించి అయిపోయిందా, అంత అయిందా. చీఫ్ సెలక్షన్ చూపించిన తర్వాత కూడా ఈ నేను చూసిన విధానం నేను రివ్యూ చెప్తున్నా. రివ్యూ మరి మీరు మాట్లాడతలేరు కదా, ఇది నవ్వింది. మాట్లాడతా మమ్మల్ని అసలు నువ్వు చెప్పు, ఇదే విషయం నువ్వు చెప్పు. నేను చూసింది నేను చెప్తున్నా రివ్యూగా, మీరు ఎప్పుడు ఇద్దరు నేనేమన్నా ఒక పాయింట్ చెప్దామని చెప్పేసి మాట్లాడినా. లైవ్ చూసాను ఫ్రెండ్స్, నేను లైవ్ లో ఇలా జరిగిందని చెప్పేసి మాట్లాడదామంటే నువ్వు ఇప్పుడే లైవ్కి వెళ్ళకు అని. అరే మన వీడియో ఫుల్ వీడియో చూడాలంటే మనం కూడా సస్పెన్స్ లో పెట్టాలి. లైవ్ అందరు చూడరు ఆడియన్స్. నువ్వు 2 minutesకే లైవ్ చెప్తా అంటే 30 minutes వీడియోలో 2 minutes అయినా లైవ్ అయిపోతే వాళ్ళకి కావాల్సింది అదే కదా. అందుకే వాళ్ళు మొత్తం ఫుల్ వీడియో చూస్తలేనట్టున్నారు. ఫుల్ వీడియో చూడాలని అంటే మనం చెప్పే పాయింట్స్ ఫుల్ వీడియో వరకు కూడా గట్టిగా ఉండాలి. మనం చూసింది లైవ్ పాయింట్ చెప్తే ఏమైతుంది, ఇప్పుడు చెప్పు. ఇప్పుడు స్టార్టింగ్ లైవ్ చెప్తే వాళ్ళు చూడలేదు కాబట్టి వాళ్ళు ఇంట్రెస్టింగ్ గా చూస్తారు కదా. అంత సీన్ లేదు. వీడియో ఎట్లా వేయాలో అనేది ఫస్ట్ నేర్చుకో, తర్వాత ఇది చేయి. ఫస్ట్ లైవ్ చెప్పి లైవ్ అప్డేట్స్ ఏంటి. నన్ను బాగా కించపరుస్తుంది, సోనియా లాగా బిహేవ్ చేస్తుంది. చెప్పిన కదా నిన్ననే మొన్నను, ప్రతి సీజన్ లో ఎవరో ఒకరు ఊగుతారు. సోనియానే కన్ఫర్మ్. చెప్పా పగులుతుంది ఇంకోసారి అంటే లైవ్ అప్డేట్ చెప్తావా మరి. చెప్పాను నోరు గొంతు చించుకొని ఎందుకు అట్లా చేస్తున్నావు? అరే మరి ఎందుకు రూడ్ బిహేవియర్ ఏం చేస్తాను ఇది. బిగ్ బాస్ చూసి 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 నీకు నువ్వు కూడా సోనియా లాగా తయారవుతున్నావు. మరి ఒకటి ఫ్రెండ్స్ లైవ్ లో ఏంటంటే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి తెలిసింది ఏంటంటే, హౌస్ అంతా ఒక సైడ్ ఉన్నారు. నిఖిల్, సోనియా, పృథ్వీ, వీళ్ళ సైడ్ ఎవ్వరు కూడా రావడానికి ఇష్టపడలేదు. కాదేంటి ఏమో చూస్తుంది చెప్పు. సో ఇద్దరి సీత ప్లస్ నిఖిల్ లో అందరు సీత సైడే వెళ్ళిండ్రు. ఎవరు ఇక్కడ నిఖిల్ సైడ్ ఎవరంటే ఓన్లీ పృథ్వీ, ఫస్ట్ సోనియా హీరోయిన్ ఆఫ్ ద బిగ్ బాస్ సోనియా వెళ్ళింది, తర్వాత మళ్ళీ పృథ్వీ. రిమైనింగ్ మెంబర్స్ ఎవరు కూడా నిఖిల్ టీంకి రావడానికి ఇష్టపడలేదు. సో ఇక్కడ మనకి ఏంటంటే హౌస్ అంతా ఒక సైడ్ ఉంది, వీళ్ళు ముగ్గురు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. సోనియా, నిఖిల్, పృథ్వీ. సో ఈ సోనియా అనే క్యాండిడేట్ ఎలిమినేట్ అయితే వీళ్ళిద్దరు గేమ్ బయటకు వస్తుంది. ఆమె ఎలిమినేట్ అవ్వనంత వరకు బిగ్ బాస్ వీళ్ళ గేమ్ బయట పడదు. నిఖిల్ది, పృథ్వీ. బిగ్ బాస్ అయితే అందరూ అట్టే వెళ్ళేసరికి ఆ నిఖిల్ ఇట్లా చూసుకుంటున్నాడు. కానీ స్ట్రాటజీ మీకు ఇంకా అర్థమైతలేదు. అది
నాకు తెలిసి నీకేం అర్థమైంది ఇప్పటికైనా నిఖిల్ తెలుస్తుంది. strategy? నేను మాట్లాడుతూ మీరు నన్ను మాట్లాడిన అడుగుతున్నాం కదా, చెప్పు కదా, డిఫెండ్ చేసుకో కదా. లేదు ఆమె మీరు డిఫెండ్ చేసుకునేంత మాట్లాడతలేరండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడే నాకు తెలిసి నిఖిల్ కి ఇప్పటికైనా అర్థం కావాలి, నిఖిల్ కి ఇప్పటికైనా అర్థం కావాలి, ఈ వీక్ అయినా అర్థం కావాలి. సోనియాని పెట్టుకుంటే ఈ తంట నాకు నిఖిల్ కి ఎప్పుడో ఇల్లంతా ఒక సైడ్ మేము ఒక సైడ్. కానీ నిఖిల్ ఏంటంటే సడన్ గా తనని అవాయిడ్ చేస్తలేడు, అట్లా మెల్లిమెల్లిగా నాకు నిఖిల్కి అట్లా కూడా ఎప్పుడో ఒక పాయింట్ అర్థమైంది. అర్థమైంది. నాగార్జున సార్ చెప్పగానే అర్థమైంది. నిఖిల్ ఇప్పుడు ఏం చేస్తుండో స్ట్రాటజీ యూజ్ చేస్తున్నాడు. బట్ పృథ్వీ మాత్రం ఇంకా ఆమె దాంట్లోనే మునిగి తేలుతున్నాడు. నిఖిల్ కూడా దీని స్ట్రాటజీ ఏందో తెలియాలి అని చెప్పేసి ఆమెతో ఉంటున్నాడు. చెప్పేది నేను అది కూడా ఎంత పాయింట్ ఎట్లుందంటే నిఖిల్ ఎట్లుందంటే ఈ సోని ఇప్పుడు యష్మిని ఓదార్చిండు ఎందుకో తెలుసా? యష్మి పాయింట్స్ కరెక్ట్ ఉన్నాయి, నువ్వు అనేది కరెక్టే, సోనియా అట్లా చేస్తుంది నిజమే అనేసి. ఆ పాయింట్స్ కరెక్ట్ ఉన్నాయి కాబట్టి సోనియా వెళ్ళి నిఖిల్ తోని కూడా పడింది. నువ్వు నా ఫ్రెండ్ అయినా నువ్వు ఇట్లా మాట్లాడతావని నేను అనుకోలేదు. ప్రతి ఒక్కరికి సోనియా అనే ప్రాబ్లం ఇక్కడ కూడా అంతే కదా. విష్ణుప్రియ కాదు, అప్పుడు అనాలి, సోనియా కంటే నేను ఇంకా వేస్ట్ అని అనాలి. కానీ విష్ణుప్రియ వితౌట్ స్ట్రాటజీ వెళ్ళింది. విష్ణుప్రియ ఒక్కత ఏమా అంటే నేను ఎట్లున్నానో అట్లున్నా గైస్ మీ ఇష్టం అన్నట్టు బిహేవియర్. కానీ అట్లా జెన్యున్ ఉంటేనే ఇష్టపడతారు ఆడియన్స్ కూడా. ఈ స్ట్రాటజీలు, ఈ సోనియాల గుంటనంత వేషాలు లేదు. నేను అనేది ఏంటంటే ఆమె కొన్ని విషయాలల్లా ఎగరాలి, డిఫెండ్ చేసుకోవాలి. నన్ను ఎందుకు అనాలి నువ్వు అని మాట్లాడండి ఆడియన్స్. విష్ణు క్యారెక్టరే అదే, ఆమె ఎగరదు చూసుకుంటారు కదా పోనీ అనేసి మేనిఫెస్ట్ చేసి వదిలేస్తుంది. కొంతమంది ఎట్లా అంటే అట్లా ఫన్నీగా ఉండడానికే లైట్ తీసుకోవడానికి ఇష్టపడతారు. అడిగింది అప్పటికి విష్ణు కూడా శివాని నేనున్నా ఏముంది. మనం మామూలుగా మన ఇంట్లో ఏదైనా టాపిక్ వచ్చి మనం మాట్లాడినప్పుడు ఆమె ఉడవనిస్తుందా అంటే ఆమె పాయింట్సే కరెక్ట్ అని ఆర్గ్యూ చేయదా? మనం అప్పుడు ఏమైపోతాం అక్కడ? మామూలుగా నేనైతే ఎక్కువ ఆమెతో ఎక్కువ 5 years డిఫెండ్ చేసుకుంటాను, ఎట్లా గెలవని ఏదని సైలెంట్గా ఉంటా కదా. అట్లా ఉంటది. ఇప్పుడు అక్కడ హౌస్ దగ్గర వెళ్ళినాక కూడా వాళ్ళు కూడా మనలాగా మనుషులే కదా. ఆమె క్యారెక్టరే అంత, సో ఆమె అంత డిఫెండ్ చేసుకోదు. ఈమె ఇప్పుడు ఎట్లా డిఫెండ్ చేసుకుంటది మనతోని? మనల్ని గెలవనిస్తుందా? అంతే. యష్మి లాగా సరే ఈసారి యష్మి కాదు, యష్మి కరెక్ట్ ఉంది పాయింట్స్ లా. అరే యష్మి కరెక్ట్ అమ్మాయిలు ఉన్నారు బయట, నేను అలా చూపిస్తా లైవ్ లో కూడా. అక్క మేము యష్మి పాయింట్స్ ఆఫ్టర్ కెమెరా నేను చెప్తాను ఎవరన్నది కూడా అనట్లేదు. మేము అనట్లేదు యష్మి పాయింట్స్ కరెక్ట్ కాదు అని మేము అనట్లేదు. యష్మి పాయింట్స్ కరెక్ట్ 100% కరెక్ట్ మాట్లాడుతున్నా. కరెక్ట్ కాదు అనట్లేదు. అనకు నేను నీ గురించి అంటలేను, నేను చెప్పేది ఒక మాట. నువ్వు పృథ్వీ అనేటోడేమో ఇంకా ముని తేలుతున్నాడు సోనియాలో. కానీ మీరు అంటున్నారు నిఖిల్కి ఇంకెప్పుడు అర్థమవుతుంది. నిఖిల్కి అర్థం అయ్యే సోనియా ఈరోజు అట్లా అన్నా కూడా ఆమె హ్యాండ్ పట్టుకొని లేదురా ఆమె నువ్వు ఆమె అనకు, నువ్వు నా ఫ్రెండ్ అయ్యుండి నువ్వు ఆమెను అనడం నా హార్ట్ బ్రేక్ అయిపోయింది. ఇంకా క్యారెక్టర్ ఏందో తెలుసా? నేను జనాల ముందు నటించాలి, నాకు బిగ్ బాస్ టైటిలే కావాలని చెప్పేసి నాకు లేని క్యారెక్టర్ని నేను సృష్టించుకోను. నిఖిల్ నేను ఇంతే, నేను ఇట్లా. నువ్వు ఇంతే అయినప్పుడు జనాలకు పోర్ట్రేట్ చేసినందుకు శివన్ ఇప్పుడు అప్పుడు చూసేటప్పుడు ఈ పాయింట్ అన్నావు నువ్వు, దీని క్యారెక్టర్ ఇంతేనేమోనే అక్క అనేసి. నేనేమంటున్నా అది నేను గుర్తు చేసేది అది అప్పటి నుండి. నేనేమంటున్నా వస్తుంది అది జనాలకు అర్థమైతే చూస్తే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అది కరెక్ట్ పాయింట్ మాట్లాడింది వచ్చండి. ఇప్పుడు నేను అనేది అదే, మరి ఆమె క్యారెక్టర్ అది కావచ్చు, అంటే బాయ్స్ తోటి అట్లనే ఉంటది కావచ్చు అని అంటుంది. లేదు, బాయ్స్ తో అట్లుండడు కాదు, బాయ్స్ ని ఏం మార్చింది. దట్ మీన్స్ వాళ్ళు అంటున్నా, నువ్వు ఏ మార్చుడు ఈ మార్చుడు అంటున్నావు, నా వర్డ్స్ యూజ్ చేయకుండా అట్లనే ఆమె బాయ్స్ తోటి అట్లనే ఫ్రెండ్షిప్ చేసుకుంటా అదే కావచ్చు ఆమె గుణం. గుణమే అది కాదు, ఆమె నిజమైన గుణం అది కాదు. ఆమె నిజమైన గుణం మంచిదైనా కూడా, నాకు ఆమె క్యారెక్టర్ నాకేం తెలుసా, నేను బయట చూసిందా. ఆమె నిజమైన గుణం మంచిదైనా కూడా ఇక్కడ మాస్క్ వేసుకొని ప్రొవోకింగ్ చేసుకుంటూ ఆమె ఫస్ట్ అన్నది టాప్ 5 కంటెస్టెంట్ లా నిఖిల్ ఉంటాడు, పృథ్వీ ఉంటాడు, ఎందుకంటే వీళ్ళు ఫైటర్స్ లా ఉన్నారు. నేను ఇన్ ద సెన్స్ సోనియా ఆమె అభయ్ ఉంటాడు, ఇంకొకరు ఎవరిని ఉంటాయి లేదంటే సీత వరకు
అప్పుడు విష్ణు విష్ణు అనుకుంది. విష్ణుని తిట్టి చేసి ఫ్యామిలీ దాకా వచ్చి ఆమెను మస్తు కించపరిచేసింది, డౌన్ అయిపోయేటట్టు చేసింది. అప్పటి నుండి విష్ణు డౌన్ కూడా అయింది పాపం. అప్పటిదాకా కనీసం అది ఆమె మాట్లాడినా మాట్లాడేది. నెక్స్ట్ ఏం చేసింది, నిఖిల్ని మొత్తం నిఖిల్ పృథ్వీని మొత్తం ఇది చేసుకుంది, ఓన్ చేసేసుకుంది వాళ్ళని ప్రొవోక్ చేసి. నెక్స్ట్ అబ్బాయి కూడా వాళ్ళ నిఖిల్ పృథ్వీ లాగానే అబ్బాయిని ఎలిమినేట్ కూడా చేసేసింది. ఇప్పుడు అబ్బాయి ఎలిమినేట్ అవ్వడానికి కారణం వన్ ఆఫ్ ద రీజన్స్ పడిపోయేటట్టుగా చేస్తుంది, ఒక వికెట్ అని. అట్లా ఆమెకు తెలుసు అబ్బాయి నేను అనేది అది కాదు, ఆమె గుణమే అది కావచ్చు. నేను అంటుంది కదా నా గుణమే ఇంతరా అని అంటుంది కదా. ఎవరైనా గుణం ని చెప్పుకోరు కదా, చెప్పుకోరు. గుణం మనకి కనబడాలి, వాళ్ళ వే ఆఫ్ బిహేవియర్, వే ఆఫ్ టాకింగ్. స్క్రీన్ మీద నువ్వు నటించేది కనిపిస్తుంది, నటన లేనిది కనిపించదు. విష్ణుప్రియని మనం పాయింట్ చేస్తున్నాం బికాస్ ఆమె గుణమే అది, అహహా అని నవ్వుతుంది. ఎట్లన్నా అదే మరి సేమ్ వస్తుంది, అహహా అని నవ్వుతుంది. ఇంకొకటి మంచిగా ఉంటుంది. అట్లా ఆమె గుణం మనం చెప్పుకుంటలేదు. సీత ఎగ్జాంపుల్, నా క్యారెక్టరే ఇది, నేను ఇంతే ఉంటా అన్నట్టే ఉంది. కానీ ఎప్పుడన్నా ఆమె గుణం చెప్పుకున్నాడు చెప్పిండు ఏమని, నేను బిగ్ బాస్ కి వచ్చింది టైటిల్ విన్ అయ్యి నా పిల్లని ఇక్కడ అది వాడి ఒపీనియన్, బాధ చెప్పుకున్నాడు. కాకపోతే క్యారెక్టర్ బయట పెట్టుకోలేదు. నీ క్యారెక్టర్ నువ్వు వేరే వాళ్ళకి చెప్పవు, నా యాటిట్యూడ్ ఇంతే అని అంటావు కావచ్చు. ఏదన్నా నేను టైటిల్ కోసం ఇట్లా అట్లా ఏంటది, నా మాటలు ఇంతే ఉంటాయి, నేను ఇట్లనే ఉంటా, ఎవరో చూస్తున్నా పెట్టుకొని రాలేదు నేను అనుకుంటా అంటుంది. వెన్ సమ్వన్ uses strategies, then only she speaks like that. అర్థమైందా? అదే ఎవరైనా అవును ఇంగ్లీష్ అర్థం కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్, నాకు పిచ్చి లేస్తుంది. ఆఖరికి లైవ్ ప్రేరణ మిగిలిన తర్వాత కూడా నన్ను లాస్ట్ లో సెలెక్ట్ చేశారు బిగ్ బాస్. నేను ఖచ్చితంగా నేను కాంతారా టీమ్ కే వెళ్తాను, నన్ను సీత టీమ్ కే వెళ్తాను అని మణికంఠ హర్ట్ అయింది కూడా మనీని అండ్ ప్రేరణని లాస్ట్ కొంచెం. దానికి కారణం కూడా ఒకటి ఫ్రెండ్స్, వీళ్ళిద్దరు అయితే కొంచెం బిగ్ బాస్ తో గొడవ అడగొచ్చు, మిగతా వాళ్ళతో అంత ఎంటర్టైన్ ఉండదు. ఎంటర్టైన్ అదే కాంప్రమైజ్ అవుతారు వాళ్ళు, వీళ్ళు అవ్వరు. మణికంఠ అయితే డైరెక్ట్ అడుగుతారు లేదు కాదు అనేసి, మళ్ళీ మణికంఠనే కాంప్రమైజ్ అవ్వలేదు, ఆ కార్నర్ వెయ్యాలి, ఇంకా కార్నర్ పడాలి అని చెప్పేసి బిగ్ బాస్ స్ట్రాటజీ. సో అలా మణికంఠని అండ్ ప్రేరణ నుంచితే పాపం మణికంఠ సీతా క్లేన్ కి వెళ్తా. నిఖిల్ క్లేన్ లో ఆల్రెడీ ఉన్నాడు, అతని పాయింట్ కూడా కరెక్టే. ఇంతకు ముందు నేను నిఖిల్ క్లేన్ లో ఉన్నా నాకు నిఖిల్ ఎట్లా రూల్ చేస్తాడో తెలుసు, నాకు నీది చూడాలని ఉంది సీత, నీతో నేర్చుకోవాలని ఉంది, మంచి పాయింట్స్ చెప్పిండే. బట్ ఆమె సారీ నేను స్వాప్ చేసి బిగ్ బాస్ స్వాప్ చేయమన్నా. అక్కడ స్వాప్ చేయించుకోవడానికి కూడా ఎవరు రెడీగా 6 మెంబర్స్ ఉన్నారు వీళ్ళ దాంట్లో. తింటాం వీళ్ళ దాంట్లో 6 మెంబర్స్ దాంట్లో పెట్టి కొంచెం అదే ఒక దాంట్లో కొంచెం పెట్టి గిడ మా ముందట పెడితే తినుకుంటే. సో అది వదిలేండి. కానీ అట్లా నిఖిల్ అంటున్నా, నిఖిల్ క్లేన్ అవుతుంటే సోనియా నేను విష్ణుప్రియ అయిపోయింది ఇక్కడ. కాదే వాళ్ళని సోనియాతో పోల్చే లేడీస్ ఉన్నారు అని 100 సార్లు చెప్పిన. అది నన్నే బాయ్స్ యూజ్ చేసుకొని నిన్నే దరిద్రం అట్లాంటి వాళ్ళు ఉన్నారు. కెమెరా ముందు దరిద్రపు దాన్ని అది దాన్ని తిడుతున్నావు, మరి ఊరికే నన్నే అన్నాను ఎందుకన్నా చెప్తున్నారు. డిఫెండ్ చేసుకోలేను, స్లీపీ ఇన్ మోడ్. అవును బాగా లేదు, నిన్న నిద్ర వచ్చింది ఇవాళ నాకు కాదు. అసలు ఈ ప్రేరణ అసలు మొత్తం కాంప్రమైజ్ అవ్వలే ఖచ్చితంగా. కాంతారా మణికంఠ కూడా యష్మి స్వాప్ అయితే అడిగిండు క్వశ్చన్. నీకైతే నేను స్వాప్ అవ్వను రా, సింపుల్ అన్నది. నువ్వు అడగొచ్చు, నీకైతే నేను స్వాప్ అవ్వను ఎందుకంటే నాది. అక్కడ ప్రేరణ కామెడీ కూడా చేసింది, యష్మినాన్లోకి వెళ్ళి యష్మినాన్లోకి స్వాప్ చేయండి అని చెప్పేసి కామెడీ. అంటే యష్మి అడిగింది అనమాట, యష్మి కాంప్రమైజ్ అయింది. నేను ఎక్కడైనా ఆడతా, నా గేమ్ నేను ఆడతా అని ఎందుకు చెప్పలేదు నా విషయంలో. ఇదే మణికంఠ పాపం
డైరెక్టర్ అడగలేక సీతని అడిగితే సీత నాది ఏం లేదురా యష్మి కాంప్రమైజ్ అయింది నాకు తెలియదు అన్నాక యష్మి అక్కడ సీతని పాయింట్ అవుట్ చేయాల్సింది ఏం లేదు, ఎందుకంటే సీత స్వాప్ చేసుకుంటాను అనలేదు, నాకు తనకు నచ్చే వెళ్ళింది. అదే ఇట్లా అన్నది, నాకు నీతో స్వాప్ అవ్వడం ఇష్టం లేదురా అని మణికంఠతో అంటే మణికంఠ రాజు ఎక్కడైనా రాజేనే అని చెప్పిండు. ట్యాగ్ లైన్ ఇంకా సో దీన్ని బట్టి చూస్తే మణికంఠ ప్రేరణ లాస్ట్ లో ఉన్న వాళ్ళు కూడా సీతకి లేనికి పోవడానికి ఇష్టపడ్డారు. రెడీగా ఉన్నారు. ఓన్లీ పృథ్వీ సోనియా ఇద్దరే తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరు. నిఖిల్ కి కూడా అర్థమైంది, నిఖిల్ గేమ్ స్టార్ట్ చేస్తాడు, నువ్వు అన్నట్టు స్ట్రాటజీ కూడా యూజ్ చేస్తున్నాడు. ఒకటేసారి ఆ సోనియాని పక్కకు పడేస్తే కూడా ఇప్పుడు అదే కొన్ని ఉంటాయండి, కొన్ని అలవాట్లు ఉంటాయి, వాటిని ఒకటేసారి డాక్టర్ అనడంతో మానేయరు ఎవ్వరు. సడన్ గా మానేస్తే అది ఇంకా మీద ఇంకెక్కువ జబ్బు ఎక్కువ అవుతుంది. సో మెల్లిమెల్ల కొంచెం తీసుకుంటూ కొంచెం అవాయిడ్ చేసుకుంటూ చేస్తారు. ఈమె కూడా అదే సేమ్. అందుకే యష్మిని ఓదార్చిండు. ఈమె తెగ ఫీల్ అయింది, మొత్తం రియల్ క్యారెక్టర్ బ్రేక్ అయింది, నా హార్ట్ బ్రేక్ అయింది. యష్మిని ఓదార్చడం అనేది నిఖిల్ రియల్ క్యారెక్టర్. అవును, డైజెషన్ చేసుకోలేదు సోనియాతో ఉండేది నాకు నిజమైన క్యారెక్టర్ అనిపిస్తలేదు. లేదు అతని స్ట్రాటజీ నిజంగా తన రియాలిటీని అసలు బయట పెడుతున్నాడు. ఏంటంటే నిఖిల్ తన రియాలిటీని బయట పెడుతున్నాడు సోనియా రియాలిటీ. నాకు ఎక్కడ భయం అవుతుందంటే మీరు అంటున్నారు కానీ నాకు ఒక్క భయం ఒకటి ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు సోనియాని కార్నర్ చేస్తారు, ఎవరికి ఆమె ఒక చీఫ్ గా ఉండడానికి ఇష్టం లేదు. ఇవాళ చూసినాం కదా ప్రేరణ అన్నది, అందరూ ఒకరిని కార్నర్ చేస్తే వాళ్ళు కొంచెం లేస్తారే బయట. అట్లా నేను భయపడుతున్నా. ఆల్రెడీ నెగటివిటీ అయిపోయింది. ఎంత పిఆర్ ట్రై చేసినా మా వీడియోస్ కింద కూడా పిఆర్ టీమ్స్ సోనియా గురించి తెగ చెప్తున్నారు కానీ నో వినేదే లేదు. మనకు అవసరం లేదు. నువ్వు ఇప్పుడు ఏమనుకుంటున్నావు అంటే ఆమెను కార్నర్ చేస్తే ఆమె హైప్ అయిపోద్ది అనుకుంటున్నావు. లేదు అవ్వదు. అది స్టార్టింగ్ మనకంటే అయిపోయింది అంతే, ఇంకెవరు రారు. ఏంటంటే అయిపోయింది శివాని. ఏంటంటే సోనియా స్ట్రాటజీ అదే, కానీ ఆమె హౌస్ అంతా కార్నర్ చేస్తే మనం జనాలు ఎట్లా మళ్ళా తీసుకుంటారు, మళ్ళీ హై చేస్తారు. ఆమె విషయంలో మాత్రం చేయరు, ఎందుకంటే ఆమె మాట్లాడే మాటలు ఫ్యామిలీ వరకు వెళ్ళడం మాట్లాడుతుంటే కూడా చిరాకు ఉడుతుంది. ఆ వాయిస్ లోనే ఏదో అంత మొత్తం ఎందుకు మాట్లాడుతుంది, నెగటివ్ ఎనర్జీ ఉంది వాయిస్ లోనే. సీరియస్ ఇలా అదే స్టార్టింగ్ నుండి ఒక్కడే చీఫ్ ని చూసి మనకు కూడా ఇరిటేషన్ వస్తుంది. సో ఒక్కసారి నిఖిల్ రావాలి. నిఖిల్ కి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ఇప్పుడేం వెళ్ళాడు. ఆ ఒక్క అబ్బాయికి లేదు, అబ్బాయి ఎవరు తెలియదు, నిఖిల్ తెలుసు. నిఖిల్ కుంది సోనియా ఒక్కటి వెళ్ళిపోతే నిఖిల్, కాకపోతే నిఖిల్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తేనే పృథ్వీ అండ్ నిఖిల్ మారేది. ఇంకా పృథ్వీ కూడా మంచిగానే ఆడుతున్నాడు. పృథ్వీ ఒక డైలాగ్ కొట్టిండు పాపం. విష్ణుప్రియ అదేం కన్సర్న్ ఏమో ఆ పృథ్వీ మీద, ఇద్దరు బడ్డీస్ కదా వచ్చినప్పుడు వెళ్ళి నైట్ కూడా మళ్ళీ చెప్పింది, కాదు పృథ్వీ నేను ఒకటి చెప్తున్నా, నువ్వు వినకు. కానీ ఆ అమ్మాయి కూడా అనలేదు, విష్ణుప్రియ లాగ్ చేసి అమ్మాయి కూడా అనలేదు, ఇట్లనే అంటుంది డైరెక్ట్. నువ్వు మంచి ఏంటంటే ఇమిటేట్ చేస్తావు అని మాకు అది తెలుసు, మంచి ఆర్టిస్ట్ కానీ నీకు చాలా టాలెంట్ నీకు తెలుసు, జనాలకు తెలియద్దా అట్లా. అయితే నెక్స్ట్ ఏంటంటే ఆమె డైరెక్ట్ అంటుంది, కానీ నువ్వు మారలేదు అనుకో కష్టం అని అంటే, నేను మారను, నేను ఆమెకే సపోర్ట్ చేస్తాను. అదే ఈ సెల్ఫ్ డప్ ఎప్పుడు నేను ఇక్కడ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నానా, సోనియా అంటున్నా. విష్ణుప్రియ పృథ్వీతో అన్నమాట చెప్తున్నాను. లాస్ట్ కూడా నిద్రపోకుండా కూడా పోయామే, పృథ్వీ ఇప్పటికైనా ఆలోచించుకో అని చెప్తే లేదు నేను ఆమెతోనే ఉంటాను. అక్క నేను ఒకటి అడుగుతా చెప్పు. విష్ణు అంటున్నా ఇవన్నీ కాదు, అదే మీరు ఏం చూసిండ్రు ఎపిసోడ్. ఆగు నేను ఒకటి అడుగుతా అక్క. ఒక మంచి పాయింట్ చెప్తున్నా. నో ఇప్పుడు నేను ఒక మంచి పాయింట్ చెప్తున్నా, దానికి వీళ్ళే షాక్ అవుతున్నారు. మరి నన్ను చెప్పనిస్తలేదు, నేనే కొట్టుకుంటున్నానంట. దేనికి మీరు నా రివ్యూకి న్యాయం చేస్తున్నారా?
సర్లే పోనీ. మీరు అనుకున్న వాటికి నేనేమన్నా గిచ్చుతున్నా గిల్లుతున్నా అని జనాలు అనుకోవట్టే. ఇస్తున్నావే నేనేమన్నా గిచ్చిండే ఇచ్చిందానే పక్కకి ఇదే ఉంటది కదా మరి. కళ్ళన్నీ నా మీదే ఉన్నాయి. ఏందో ఏమో ఈ కళ్ళు. కెమెరా అంటేనే పెద్ద కన్ను అమ్మా, అన్ని కళ్ళు ఇప్పుడు. కెమెరా కన్నా పెద్ద కన్ను బిగ్ బాస్ రివ్యూ చెప్తున్నా. గిచ్చుడు గిల్లుడు లెక్కన అనిపిస్తుంది నాకు. కానీ ఈ వీడియో గారు నేను గిచ్చక ముందే నేను అసలు నేను ఎప్పుడు ఏ వీడియో నన్ను గిచ్చినావు నేను అన్నాను అసలు. నేను కామెంట్స్ పెట్టిరా, నేనైతే అనలేదు గిచ్చినావు గీరినావు అది నేను ఏది అనలేదు అమ్మ తల్లి. సరే పోనీ. అయితే నెక్స్ట్ నేను చెప్పేది అదే, విష్ణుప్రియ అని పృథ్వీ డైరెక్ట్ చెప్తుంది నేను సోనియాకి సపోర్ట్, నేను పాపం వెళ్ళిపోయింది. నేను అదే అంటున్నా, మంచి పాయింట్ ఇక్కడ. అంటే మీరు నేను జస్ట్ అడిగిన విష్ణుకున్న పృథ్వీ సంభాషణ ఇది అన్నట్టు నేను విష్ణు పృథ్వీకి సంభాషణ లవ్ కూడా జరిగింది మధ్యలో, ఇద్దరు కళ్ళలో కళ్ళు చూసుకున్నారు. అది పాపం కామెడీ ఫ్లర్టింగ్ అవి కానీ పోనీ లైట్ కానీ. నిఖిల్ అంటుండు కళ్ళలో కళ్ళు పెట్టి చూడరా పృథ్వీ, ఆమె కళ్ళలో చూసిండు ఆల్రెడీ మా ఇద్దరి మధ్య అయిపోయిందండి. ఇద్దరు హ్యాండ్ కూడా పట్టుకున్నారా చూసినా అంటుంది. సరే ఏం చేద్దాం వీటికి మనం కానీ అవి కూడా చెప్పాలి. కామెడీ ఎట్లా అంటావు కామెడీ అని వాళ్ళిద్దరు బడ్డీస్. నాకైతే కామెడీ కాకుండా ఎవడు చెడగొడుతున్నాడు మరి ఏమని. అండర్స్టాండ్. అది నాకు తెలిసి విష్ణుప్రియ అట్లానే ఉంటది, ఆమె కామెడీగా ఫ్లర్టింగ్స్ అవే చేస్తది. అతను అన్ని చెప్తుంది బోల్డ్ గా, ఓల్డ్ బాయ్ ఫ్రెండ్ అది దాన్ని అన్ని చెప్పుకుంటది. అట్లా కావచ్చు అని నేను చెప్పేసి అంటున్నా. ఇంకా మరి అంతేనా చూసుకున్నారు కళ్ళల్లో కళ్ళు పెట్టి. సరేనే ఇంకా చెప్పు, ఇంకా వేరే చెప్పు. ఇంకా ఇక నైట్ అప్డేట్స్ పాపం మనకంటే ఏడుస్తుండు. మళ్ళీ ఏడుస్తుండే మళ్ళీ నేనైతే నేను అవి మళ్ళీ తీసాడేమో అనుకున్నా. ఏడుస్తుండే అంటే తినుకుంటూ పాపం బాధపడుతుంది. ఎవరు నన్ను కేర్ చేస్తలేరు అన్నట్టు అనుకుంటున్నాడు. మనకంటే డోంట్ వరీ జనాలందరూ నీకే ఓటేస్తున్నారు. అట్లనే ఉంటాం. కానీ ఈరోజు గేమ్ లో కూడా చాలా బాగా ఆడింది. నిఖిల్ని స్టాప్ చేసి పెయిన్ వచ్చేలాగా హ్యామర్ కూడా పాపం అది మాత్రం మీరు ఏమంటారు విష్ణు ఫస్ట్ పట్టుకుంది హ్యామర్. అదే ఓకే, అది కాకుండా హ్యామర్ విష్ణు పట్టుకుంది కానీ సోనియా లోపల అది కాదే. దాని తర్వాత కూడా ఒకసారి హ్యామర్ వచ్చింది, అది తర్వాత వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ ఒక మెయిన్ పాయింట్ మాట్లాడుతుంటే అది కాదే అంటే మణికంఠ గురించి విష్ణుప్రియను మస్తు ఆపోయింది కదా చెప్పేది. అబ్బా హైలైట్స్ రాసుకోండి శివ. రాసుకున్నాడు కాదు, మంచిగానే ఉంది. ఇప్పుడు ఈ రోజు గేమ్ లో అది హైలైట్ అండి. ఎట్లా అంటే యాక్చువల్ అదంతా కాదు, నిఖిల్ వీళ్ళందరూ వచ్చి పోటాపోటీతో వస్తే విష్ణుప్రియనే ఫస్ట్ పట్టుకుంది హ్యామర్, కానీ నిఖిల్ సెకండ్ పట్టుకున్నాడు. కానీ సోనియా లోపల ఉంది, అద్దం లోపల మిర్రర్ లోపల ఉండి బయటకు వచ్చి ఏమంటుందంటే విష్ణు నువ్వు కాదు నిఖిలే ఫస్ట్ పట్టుకున్నాడు. నిఖిల్ కింద ఈమె చూసిందా ఏమో, ఈమె చూసినట్టే సంచలక లెక్క. యష్మి అన్నది కదా నువ్వేమో పెద్ద లాయర్ లెక్క వచ్చి మాట్లాడుతావు. నిజం తెలుసా, ఎంత లాయర్ అయినా కూడా పాయింట్స్ కరెక్ట్ లేకుంటే లాయర్ ఏందంట. నేను ఇట్లాంటి వాటి కోసమే లాయర్ అయిందని. కానీ యాక్చువల్గా ప్రొఫెషన్ ని తీయొద్దు, యష్మి తీసింది, అది పెద్ద తప్పు. అయితే ప్రొఫెషన్ ని తీసి ఆమె కించపరచలే. కానీ అవును ప్రొఫెషన్ తీసింది కానీ కించపరచలే. ఇప్పుడు లాస్ట్ సీజన్ లో ఏమైందంటే నువ్వు లాయర్ కాదు లయర్ అన్నది, అది కించపరిచింది ఆమె. ఇప్పుడు ఆమె యష్మి ఏంటంటే నువ్వు ఒక లాయర్ అయి ఉండి ఇట్లా మాట్లాడుతున్నావు అనలే, అట్లా అంటే కించపరిచినట్టు. అవి లాయర్ లాగా మాట్లాడుతున్నావు లాయర్ లాగా వచ్చింది ఇక్కడికి మాట్లాడడానికి అన్నది. రెస్పెక్ట్ తోటే అన్నది కదా, ఒక లాయర్ ని రెస్పెక్ట్ చేసి వాళ్ళలాగా నువ్వు అన్నది. కానీ అందరు ప్రొఫెషన్ తీయద్దంటే మరి వీళ్ళందరూ యాక్టర్సే కదా, యాక్టర్ ప్రొఫెషన్. సరే నాగార్జున అడిగినప్పుడు మనం కూడా రివ్యూ ఇద్దాం. నాకైతే ఏమంతా పెద్ద కరెక్ట్ పాయింట్ అని అనిపించలేదు. ఎందుకంటే అక్కడ నాగార్జున గారు అడగరు ఈ మ్యాటర్, అడగరు. 100కి 200% అడగాడు. అక్కడ గొడవ పెద్దదై ఉంటే అడుగుతాడు, అక్కడ గొడవనే కాలేదు. డిఫరెంట్ చేసుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె కించపరచలేదు. అదే చూడు ఆ సీజన్ లా ఏం కాదు తీస్తే అదే ప్రొఫెషన్ ని తీస్తే తప్పేం లేదల్లా. వీళ్ళందరూ యాక్టర్స్, మరి వాళ్ళ ప్రొఫెషన్ గురించి ఎప్పుడు తీస్తారు? ఇప్పుడు యావర్ని ఇతను ఎవరు మన అశ్వత్థామ 2.0 గౌతమ్
తను ఏంటంటే నాకు నేను ఒక డాక్టర్ ని, తను ఏంటంటే ఇంజెక్షన్స్ అవి ఇవి వేసుకున్నాడు, అందుకే అట్లా మజిల్స్ అట్లా ఉన్నాయని అని అన్నాడు. అది తప్పు. అండ్ అంత అదే సీజన్, ఆ సీజన్ కి ముందు సీజన్ లో ఇదాన్ని అశ్వత్థామని కూడా ఎవరు అన్నారు డాక్టర్, ఆయన అది ఎవరే అన్నాడు, ఇద్దరు అక్కడ అయిపోయింది. అంతకు ముందు సీజన్ ఈమె చిరుతాను అంటే చాలా నాకు సార్ చాలా సీరియస్ అయినప్పుడు ఆదిత్య లేడా, బాలాదిత్య ప్రొఫెషనల్ లాయర్ అయినే, ఆ లాయర్ ని ఈమె లయ్యర్ అన్నది. ఎవరు, మన గీతురాయ్, నువ్వు లయ్యర్వి, లాయర్ కాదు నువ్వు లయ్యర్వి అంటే పెద్ద సెన్సేషనల్ గా తీసిండు నాగార్జున. అట్లా అనడం తప్పు, వీడియో క్లిప్పింగ్ కూడా. అందుకే ఎక్కువ డేస్ లేదు కదా అట్లా అంటే మనం కించపరుస్తే వేరు, అక్కడ ఓన్లీ జస్ట్ ఈమె వచ్చింది లాయర్ లాగా మాట్లాడడానికి అనేసి అన్నది యష్మి. ఏమంతా పెద్ద కించపరిచినట్టు అనిపించలే. మరి చూడాలి, ఒకవేళ నాకు సార్ తీస్తాడో తీయడా అనేది. ఈమె తీయదని అంటుంది, నేను కూడా తీయడని అంటున్నా. బట్ మరి ఏంటి ఆపోజిట్లో ఉన్న వాళ్ళు తీస్తారు అనేసి అంటున్నారు. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. అండ్ ఇంకొకటి ఇక్కడ పాయింట్కి వస్తే మన గేమ్లో ఏమైందంటే, సో ఇక్కడ విష్ణుప్రియనే ముందు పట్టుకుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకవేళ ఎపిసోడ్ చూస్తుంటే చెప్పండి, కామెంట్ చేయండి ఎవరు ముందు పట్టుకున్నారు అనేది. విష్ణుప్రియ ముందు పట్టుకుంది. తర్వాత ఏమైంది, నిఖిల్ నేనే పట్టుకున్నా అని సోనియా సహాయంతో వాళ్ళ సహాయంతో అడిగిందా. తర్వాత వీళ్ళందరూ హౌస్ మేట్స్ యష్మే ముందన్నది, నువ్వు అస్సలు డిఫెండ్ చేసుకో, నువ్వు అస్సలు వదలకు విష్ణుని, వదలకు హ్యామర్ని, విష్ణు ఫైట్ చేయి అంటే విష్ణు గట్టిగా పట్టుకుంది. విష్ణుకి హెల్ప్ చేయడానికి వీళ్ళందరూ వచ్చిర్రు. పృథ్వీ ఏమో ఇటు వచ్చిండు, పృథ్వీ వీళ్ళు ఏమో నిఖిల్కి వచ్చిండు. ఏంటంటే ఈ మన మనీ లాస్ట్ కి మంచిగా లాగింది విష్ణుని చాలా గట్టిగా లాగితే. కాదు అటు పృథ్వీ కూడా ఉన్నాడు, పృథ్వీ ప్రతిసారి అంటే ఫిజికల్ వీక్ అని మరి మంచిగానే ఆడిండు కదా ఫిజికల్ గా. అంత మనీ మంచిగా మనీ ప్రూవ్ చేసుకుంటుండు ఆటల్లో కూడా. గేమ్ అనేది రెండు అంటే అతను సన్నగా ఉన్నా కూడా నేను ఆడగలను, నాకు ఉంది అంత క్యాపబిలిటీ అని ప్రతిరోజు చెప్తాడు కూడా. చెప్పేది కూడా చూపిస్తున్నాడు. కరెక్ట్. ఇది ఈరోజు హైలైట్స్. అండ్ నిజాయితీగా జెన్యూన్ గా ఎట్లా ఉంటే గేమ్ ఆడకున్నా విన్నర్ అవుతారు. రాహుల్ సిప్లిగంజ్, శివాజీ విన్నర్ కాకుండా విన్నరే కదా ఆయన. మైండ్ గేమర్ శివాజీ మైండ్ గేమర్ మేకరే. శివాజీ కింగ్ ఎవరు, కింగ్ ప్రశాంత్. కింగ్ మేకర్ ఎవరు, శివాజీ. అంటే శ్రీకృష్ణ లెక్క, కృష్ణుడు కింగ్ మేకర్, అర్జునుడు కింగ్. అంటే కింగ్ ని తయారు చేసేదే కృష్ణుడు కదా. నా దృష్టిలో అయితే గొప్ప ఎవరు ఇక్కడ, నాకు తయారు చేసిన శివాజీయే విన్నర్. బిగ్ బాస్ 7th సీజన్ లో శివాజీ ఇస్ ద విన్నర్. నాకు అది ఇక మైండ్ లో సెట్ అయిపోయింది. అది నేను కూడా అంతే ఓట్ చేసింది కూడా శివాజీ గారికి. అయినా నేను అంటున్నా కదా, కింగ్ కన్నా గొప్పోడు కింగ్ మేకర్. అదంతే. మహాభారతంలో కృష్ణుడు ఎట్లా, ఈ బిగ్ బాస్ సీజన్ 7 లా శివాజీ ఎట్లా అని మేము అప్పుడే అన్నాం. అప్పుడే రివ్యూ స్టార్ట్ చేసేది. సీజన్ 7 అంతా సక్సెస్ అవ్వడానికి రీజన్ కూడా శివాజీ. డే ఫస్ట్ నుండి కామెడీ స్టార్ట్ చేసి గైడెన్స్ కూడా చాలా లేపేదే మీరు లేపండి. పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యింది. అది ముందే ఫస్ట్ ఎపిసోడ్ లోనే అమర్దీప్ చెప్పినారే, మీరు బాగా లేపుతున్నారు లేపకండి, మీ ఇష్టం ఇక అని వదిలేసిపోయింది. అంతే. ఫస్ట్ నుండి ఆయనది ఎంటర్టైన్మెంట్, గైడెన్స్, తర్వాత అవన్నీ ఫాలో అయింది. ఇద్దరు యావర్ అండ్ ప్రశాంత్. అండ్ దే ఆర్ లైక్ మంచి హార్ట్ ముగ్గురు స్పై టీమ్. ఇప్పుడు కూడా ఉంది కదా ఇంట్లో అట్లా ఎవరు లేరు. ఇది ఎంటర్టైన్మెంట్ లేదు, అంత పెద్ద కంటెస్టెంట్స్ అయితే ఎవరు లేరు ఫ్రెండ్స్. ఏదో రివ్యూ చెప్పాలనే ఈ సీజన్ చూడడం జరుగుతుంది నాగార్జున కోసం, ఆ రివ్యూ కోసం. కానీ ఈసారి నాగార్జున కూడా అంత ఏమంత చెప్పట్లేదు. స్కిట్ ఏంటో అదేంటి అసలు, అంత పెద్ద స్కిట్ ఎందుకు చేయాలి, అది డ్రామా. నాకైతే బోరింగ్ అనిపించింది. ప్రోమోలు ఒకటి చూపిస్తే ఒకటి. సరే అది అయింది కదా వీడియో, ఇప్పుడు చెప్పండి ఇంకా. ఆ రోజు this is about today's episode guys. So please do watch till the end and don't skip the video, like the video. సరే నేను ఒక విషయం అడగాలి, subscribe the విషయం అడగాలి. నేను ఓపెన్ కాదు చెప్పు, నువ్వు అవతలలో టాలెంట్ ను గుర్తిస్తావా? నీ టాలెంట్ ఏంటిది?
డౌటే. అదెందుకు ఇప్పుడు వచ్చే క్వశ్చన్? అంటే మొత్తం నాకే టాలెంట్ ఉందని నువ్వే మాట్లాడుతూ ఉంటావు, అవతల వాళ్ళ కాదు ఫ్రెండ్స్, మీరు ఒక్కటి చెప్పండి, నేను అనేదాన్ని ఈ వీడియోలో లేకుంటే ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు జనాలు, ఉన్న జనాలు ఏం మాట్లాడుతున్నారు? శివాని నేను ఉన్నప్పుడు ఇద్దరమే, సరే ఆమె మాట్లాడేది నేను మాట్లాడేది. 3 daysలో ఇంకొక సిస్టర్ వచ్చింది, ఏం మాట్లాడుతుంది? ఎప్పుడు నిద్ర ముఖం వేసుకొని మధ్యలోనే మాట్లాడుతుంది. ఇప్పుడు కూడా ఎట్లా అంటుంది? ఓకే ఫ్రెండ్స్, అండ్ యు నో వాట్ ఫ్రెండ్స్, షీ డజంట్ ఈవెన్ వాచ్ ద ఎపిసోడ్స్ ప్రాపర్లీ. చూస్తుంది చూడండి, లైవ్ వ్యూస్ చెప్పి లైవ్ అప్డేట్స్ చెప్పిందే నేను చూస్తలేనని అంటుంది. మొత్తం చూసింది. నేను ఫస్ట్ లైవ్ అప్డేట్స్ చెప్తే ఇప్పుడే లైవ్ కి వస్తావా? ఫస్ట్ లైవ్ అప్డేట్స్ చెప్తారా, ఎపిసోడ్ అప్డేట్స్ చెప్తారా? నువ్వు సపోర్ట్ చేయకే శివాని. అరే That's- ఇంకా నీకే నాకు కూడా వేయకు, నీది నువ్వు మాట్లాడు కనుక. ఆమె చేసిందే తప్పు, తప్పులో మళ్ళీ తప్పు మాట్లాడతావు, తప్పు సపోర్ట్ ఇస్తావు. ఓకే ఫ్రెండ్స్, బిగ్ బాస్ హౌస్ మీద ఒక కన్నేసి ఉంచండి, అలాగే మా ఛానల్ మీద ఒక చెప్తుంది. అందుకోసం ఆయన కన్ను ఇటొకటి అటొకటి ఉంచండి. యా, whatever it is, please watch our videos, do subscribe to our channel. Please subscribe to our channel and share the video, like the videos, and bye bye. Good night. bye, good night friends. Great night, bye. See you.